ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు. ఈరోజు మనకు అంశం ఏంటంటే ప్రభు మనల్ని విడిపించే దేవుడు. హల్లెలూయా. ఏమిటి అంటే ఎలా మనల్ని విడిపిస్తాడు ఆయన? ఈ లోకంలో ఎవరైనా విడిపించగలరా? ఎవరు కూడా విడిపించలేరు. ఎందుకంటే మనందరం కూడా పాపులమే. కాబట్టి పాపి విడిపించలేడు. పరిశుద్ధులైన వాడు కావాలి. అంతేకాదు సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని వేదాలు చెప్పినట్లుగా ఎవరిది మన పాపల్ని విడుదల పొందాలంటే రక్తం చిందించబడాలి. ఎవరు రక్తాన్ని చిందించిన వారంటే కీర్తనకారుడైన దావీదు 49వ దావీదు కీర్తనలు 7వ వచనంలో అంటున్నాడు, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరి విమోచింపలేడు, వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అట్లుండవలసిందే. అయితే ఎవరు ఆ ప్రాణ విమోచన ధనం ఎవరిచ్చారు? అది రక్తమై ఉండాలి. ఎవరిచ్చారు అంటే మనకి నూతన నిబంధనలో ఆన్సర్ దొరుకుతుంది. ఎక్కడనంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా చెప్తున్నారు, నేను అనేకుల కొరకు ప్రాణమును విడిపించడానికి, అనేకుల ప్రాణమును ప్రతిగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి, ఆ క్రయధనముగా ఇవ్వటానికి నేను వచ్చాను అని చెప్తాడు. క్రయధనం అంటే ఒక మనిషిని చెరలో నుండి విడిపించడానికి ఇచ్చే ధనము. ఆ ధనము ఏమిటి అంటే పరిశుద్ధ రక్తము. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఎవరైతే ఈ రక్తాన్ని ఆశ్రయిస్తారో వారికి పాపముల నుండి విడుదల, నరకము నుండి విడుదల, మరి ఈ లోకములో ప్రతి వ్యాధి నుండి విడుదల. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఇప్పుడే ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి పాపం నుండి విడుదల పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు చెల్లించుకుందాం తండ్రి. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారికి నాయన ప్రతి వేదన నుండి, శోధన నుండి విడుదలను గ్రహించండి. పాప క్షమాపణ ప్రసాదించండి. మీరే వారికి నాయన తండ్రి విడుదల అనుగ్రహించి నాయన నిత్య జీవాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా సరే ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ, ఏ వ్యసనాల్లో ఉన్నప్పటికీ, ఏ యొక్క శోధనలో ఉన్నప్పటికీ కూడా విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. అయితే మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ సమయమైనా పర్లేదు, ఇదిగో మా నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తాము. తప్పకుండా దేవుడు మీకు విడుదల అనుగ్రహిస్తారు. మా నెంబరు నోట్ చేసుకోండి, 9493568237. మర్చిపోకండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు తప్పకుండా విడుదల అనుగ్రహిస్తారు.